ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గ్రహాలన్నీ దశమ కేంద్రంలోకి చేరుకుంటూ ఉన్నాయి. శనేశ్వరుడితో సహితంగా దశమ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. కర్మస్థానము, వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన స్థానం, ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి వారము ఈ వారము, పై వారాలు కూడా. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో పింకు స్లిప్లు ఇస్తూ ఉంటారు, లేదా వదిలి వెళ్ళిపోమంటారు, లేదా వెళ్ళమని లేక పొగబెడుతూ ఉంటారు. ఇలా ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. లేదా వృత్తిపరంగా కొంత కఠినమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చును. కుటుంబానికి కాకుండా ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాలకి గడిపేటువంటి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అంటే ప్రత్యేకించి ఇదంతా కర్మస్థానం మీద పడుతూ ఉన్నది. అంటే మనం ఏది చేసి జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నామో, ఏ పని చేసి మనల్ని మనం పోషించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నామో, ఆ పనిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది. అయితే ఇందులో కొంత వెసులుబాటు ఏంటి అంటే, రవి గాని, రాహు గాని, చంద్రుడు గాని దశమంలో సంచరిస్తూ ఉన్నంత కాలం దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం, అది ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే దాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తియుక్తులను వారిస్తారు. ఇక్కడ మిగతా గ్రహస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తే దాన్ని దాటడానికి అనువైనటువంటి గ్రహస్థితి కూడా దశమంలోనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సముద్రంలో చూడండి, ఆటుపోట్లు అంటారు. ఒక కెరటం ముందుకు ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి కష్టాలు లేదా ఇబ్బందులు అనేటువంటివి కూడా అంతే స్పీడ్గా వస్తాయి, అంతే స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటువంటిది కూడా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. కష్టము వస్తుంది, దాన్ని తొలగిపోయేటువంటి మార్గం కూడా దాని వెన్నంటే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉపద్రవాన్ని చూసి భయపడి క్షణికంలో నిర్ణయాలు తీసుకోకండి. ఇది ప్రధానంగా చెప్పదగినటువంటి విషయం. ఉద్యోగంలో ఇబ్బందిగా ఉంది, మానేస్తాను, వదిలేస్తాను, అవి చేయకండి. దాని తరుణోపాయం కూడా అక్కడే దొరుకుతుంది. కాబట్టి ఇవి కీలకంగా మనం చూసుకోవలసినవి. ఈ వారంలో ప్రత్యేకించి దశమ భావం మీద గ్రహాల యొక్క సంపత్తి జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జన్మకుజుడు, వ్యయగురుడు ఎప్పట్లాగానే కొంత ఖర్చుని సూచించేటువంటి గ్రహాలు అయినప్పటికీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఉద్యోగపరమైనటువంటి క్రియాశీలక మార్పులు ఉంటాయి. అనుకోకుండా ఉద్యోగంలోనే బోనస్లు కూడా వస్తాయి. డబ్బుకు డబ్బు వస్తుంది, కష్టము వస్తుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.